బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో సోషల్ మీడియాలో అతనికి మద్దతుగా పోస్టులు చేసిన 14 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు బాధితురాలి గోప్యతకు భంగం కలిగించేలా, కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నాయని ఎన్నో ఆరోపణలున్నాయి. వాస్తవ వార్తల ప్రకారం కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఈ కేసును రాజకీయ కుట్రగా చూపిస్తూ ఎన్నో వీడియోలు చేశారు. బాధితురాలి కుటుంబంపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఈ వివాదం మొదలైంది. పోలీసులు ఐటీ యాక్ట్, పోక్సో చట్టంలోని సంబంధించిన సెక్షన్ల కింద విచారణ చేపట్టినట్టు ఒక చిన్న సమాచారం ఉంది. ఈ కేసులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పాత్రపై కూడా పెద్ద చర్చ నడుస్తుంది. సున్నితమైన కేసుల్లో పూర్తి వివరాలు తెలియక ముందే ఒకవైపు నిలబడడం సరైందా అనే ప్రశ్న ఈరోజు నెటిజన్ల నుంచి వస్తుంది. ఈ కేసులో ఎవరైతే మెయిన్ విక్టిమ్ ఉన్నారో వాళ్ళు కావచ్చు, బండి భగీరథ్ గారు కావచ్చు. సో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది, ఓకే. కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఎందుకు శిక్ష పడుతుంది? అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ పోక్సో యాక్ట్ అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందు నేను మీ నుంచి ఆశించేది కేవలం ఒక షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. దయచేసి ఈ ఛానల్ను ఫాలో చేయండి. కింద కనిపిస్తున్న గంట సింబల్ ఏదైతే ఉందో నొక్కండి. అసలు పోక్సో యాక్ట్ అంటే ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ లేదా పోక్సో యాక్ట్ అనేది 2012లో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక చట్టం. దీని ప్రధాన ఉద్దేశం పిల్లలను లైంగిక వేధింపులు, దాడులు, హరాస్మెంట్, పోర్నోగ్రఫీ నుంచి రక్షించడం. ఈ చట్టంలో 18 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి వ్యక్తిని చైల్డ్గానే పరిగణిస్తారు. పోక్సో ఎందుకు తీసుకొచ్చారు? అసలు 2012కు ముందు పిల్లలపై లైంగిక నేరాలకు ప్రత్యేకమైన ఎలాంటి చట్టం లేదు. ఐపీసీలో కొన్ని సెక్షన్లు ఉన్నా ప్రత్యేకంగా స్పష్టంగా ఉండేవి కావు. అందుకే ప్రత్యేకంగా చైల్డ్ ప్రొటెక్షన్ కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. పోక్సోలో ప్రధాన నేరాలు అవేంటో చూద్దాం. పోక్సోలో వచ్చే ప్రధాన నేరాలు ఏంటంటే పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్. పిల్లలపై అత్యాచారం లేదా పెనట్రేషన్ జరిగితే ఈ సెక్షన్ వర్తిస్తుంది. అగ్రివేటెడ్ పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్. టీచర్, పోలీస్, రిలేటివ్, రిలీజియస్ లీడర్ వంటి ఒక పెద్ద పొజిషన్లో ఉన్న, ట్రస్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి నేరం చేస్తే పనిష్మెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సెక్షువల్ అసాల్ట్, శరీరాన్ని అసభ్యంగా తాకడం, ఇన్అప్రాప్రియేటెడ్ టచింగ్, ఇలాంటివి ఈ సెక్షన్లో వర్తిస్తాయి. సెక్షువల్ హరాస్మెంట్, అశ్లీలంగా మాట్లాడడం, మెసేజ్ పంపడం, ఇలాంటివి కూడా ఇందులో వస్తుంది. చైల్డ్ పోర్నోగ్రఫీ, పిల్లల ఫోటోలు, వీడియోలను సెక్షువల్ పర్పస్ కోసం ఉపయోగించడం లేదా షేర్ చేయడం. అయితే వీటికి శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో చూద్దాం. 2019 అమెండ్మెంట్స్ తర్వాత పనిష్మెంట్స్ మరింత కఠినమయ్యాయి. పెనట్రేటివ్ అసాల్ట్కు కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. అగ్రివేటెడ్ కేసెస్కు లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడవచ్చు లేదా కొన్ని సందర్భాల్లో డెత్ పెనాల్టీ కూడా. సెక్షువల్ హరాస్మెంట్కు 3 to 5 years జైలు శిక్ష ఉంటుంది. చైల్డ్ పోర్నోగ్రఫీ 7 years వరకు శిక్ష పడవచ్చు. అయితే ఇందులో కొన్ని ముఖ్యమైన ప్రత్యేకతలు ఉన్నాయి. జెండర్ న్యూట్రల్ లా. ఈ చట్టం కేవలం అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది. మ్యాండేటరీ రిపోర్టింగ్. ఎవరైనా చైల్డ్ అబ్యూస్ గురించి తెలిసినా రిపోర్ట్ చేయకపోతే వారిపైన కేసు పడవచ్చు. టీచర్స్, పేరెంట్స్, స్కూల్స్ అందరికీ రిపోర్టింగ్ బాధ్యత ఉంటుంది. ఇందులో చైల్డ్ ఫ్రెండ్లీ ప్రొసీజర్ ఉండాలి. పోలీస్ వాళ్ళు యూనిఫామ్లో రాకూడదు. చైల్డ్ స్టేట్మెంట్ను ఇంట్లో లేదా సేఫ్ ప్లేస్లో తీసుకోవాలి. కోర్టులో చైల్డ్ను భయపెట్టకూడదు. ఐడెంటిటీ బయట పెట్టకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సందర్భమైనా సరే. అయితే సోషల్ మీడియా అండ్ పోక్సో ఇటీవల పెద్ద చర్చ అవుతున్న విషయం ఇదే. పోక్సో కేసులో విక్టిమ్ పేరును బయట పెట్టడం, ఫోటోస్ షేర్ చేయడం, ఇండైరెక్ట్గా క్లూస్ ఇవ్వడం, సోషల్ మీడియాలో విక్టిమ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇవి కూడా నేరాలుగా పరిగణించే అవకాశం ఉంటుంది. అందుకే భగీరథ్ కేసులో ఇన్ఫ్లుయెన్సర్ల పైన కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా ప్రచారం ఏదైతే ఉంటుందో అది ఇన్వెస్టిగేషన్ను ప్రభావితం చేయవచ్చు. ఇప్పటికీ ఈ పోక్సో యాక్ట్ పై కొన్ని విమర్శలు ఉన్నాయి. అందులో ఒకటి టీనేజ్ లవ్. 17-18 years మధ్య కన్సెన్షువల్ రిలేషన్షిప్స్కు కూడా చాలాసార్లు పోక్సో కింద కేసులు నమోదవుతున్నాయి. ఎందుకంటే
18 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తితో సెక్షువల్ యాక్టివిటీ ఏదైనా అఫెన్స్ అని చట్టం చెబుతోంది. దీంతో జెన్యూన్ లవ్ కేసెస్ కూడా క్రిమినల్ కేసెస్ అవుతున్నాయనే విమర్శ ఉంది. ఫాల్స్ కేసెస్ కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లేదా రివెంజ్ కారణంగా మిస్యూజ్ చేస్తున్నారనే వాదన కోర్టుల్లో ఉంది. డిలే ఇన్ జస్టిస్ చట్టం ప్రకారం త్వరగా ట్రయల్ పూర్తవ్వాలి, కానీ వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీనివల్ల విక్టిమ్స్ పై మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దీనికి పాజిటివ్ సైడ్ కూడా ఉంది. ఈ చట్టం వల్ల చైల్డ్ అబ్యూస్ పై అవేర్నెస్ పెరిగింది, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పడ్డాయి, విక్టిమ్ ప్రొటెక్షన్ కూడా మెరుగైంది. ముఖ్యమైన విషయం ఏంటి అంటే అక్యూజ్డ్ గిల్ట్ కోర్టు నిరూపించే వరకు లీగల్లీ ఇన్నోసెంట్. అలాగే విక్టిమ్ ప్రైవసీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అందుకే మీడియా ట్రయల్స్, సోషల్ మీడియా జడ్జిమెంట్ చాలా సెన్సిటివ్ మ్యాటర్. సింపుల్ కంక్లూజన్ ఏంటంటే పోక్సో అనేది పిల్లలను రక్షించడానికి తీసుకొచ్చిన చట్టం. మిస్యూజ్ కాకూడదు, జెన్యూన్ విక్టిమ్స్కు త్వరగా న్యాయం జరగాలి, సోషల్ మీడియా సెన్సేషనలిజం తగ్గాలి అనే చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తుంది. సో ఈ వీడియోను ప్రతి పేరెంట్, ప్రతి టీనేజ్ ఖచ్చితంగా చూడాలి. ఇలాంటి వాటిపైన పిల్లలకు అవగాహన కల్పించండి. అది ఏ ఇంట్లో అయినా, ఏ స్కూల్లో అయినా, ఎక్కడైనా సరే. దీనిపైన అవగాహన వచ్చినప్పుడు ఇలాంటి కేసెస్ ఏవైనా తగ్గే ఛాన్సెస్